కైలాసంలో శివపార్వతులు నివసించేవారు. మహాదేవుడు తరచూ ధ్యానం, యుద్ధం, విశ్వకర్తవ్యాల్లో ఉంటుండేవాడు. పార్వతీదేవి ఎక్కువ సమయం ఒంటరిగా గడపాల్సివచ్చేది. ఒకసారి పార్వతీదేవి స్నానం చేసేందుకు వెళుతూ బయట ఎవరూ లోపలికి రాకూడదని భావించింది. తనకు రక్షకుడుండాలి అనే కోరిక కలిగింది. తన శరీరానికి రాసుకున్న కుంకుమ, సుగంధీ చూర్ణం, పసుపు పిండిని సేకరించి దేవి ఒక బాలుడి రూపాన్ని మలిచింది. ఇది నా కుమారుడు అని ఆయనకు జీవం ప్రసాదించింది. ఆ బాలుడే వినాయకుడు లేదా గణేశుడు. దేవి ఇలా చెప్పింది, ఇప్పటినుండి నీవు నా రక్షకుడివి, ఎవరికీ లోపలికి అనుమతిలేదు. గణేశుడు భక్తిగౌరవాలతో అంగీకరించాడు. శివుడు కైలాసానికి తిరిగివచ్చినప్పుడు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాడు. గణేశుడు ఆజ్ఞ ప్రకారం అడ్డగించాడు. శివుడికి అతడెవరో తెలియదు. మాటామాటా పెరిగి శివగణాలు కూడా వచ్చినా గణేశుడు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. గణేశుడి శౌర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. లౌకిక దేవతలు కూడా వచ్చి ప్రయత్నించగా గణేశుడి నిర్ణయం కదలలేదు. చివరికి శివుడు స్వయంగా యుద్ధంలో ప్రవేశించాడు. శివుని త్రిశూలం గణేశుడి తలను వేరుచేసింది. దేవి బయటవచ్చి ఈ దృశ్యం చూసి మహాఘోరంగా విచారించింది. ఇతనే నా కుమారుడు అని చెప్పి కోపంతో విశ్వాన్ని నాశనం చేయగల తపస్సు ప్రారంభించింది. దేవతలు భయపడుతూ శివుని వద్ద పరిష్కారం కోసం వేడుకున్నారు. శివుడు అంగీకరించి పరిష్కారం చెప్పాడు. భూమిపైన మొదట ఎదురైన ప్రాణి తలను తీసుకుని అతనికి సమర్పించి జీవమిస్తాం. మొదటగా కనిపించినది దేవతా గజరాజు, అంటే ఏనుగు. ఆ ఏనుగు తలను తీసుకువచ్చి గణేశుడి శరీరానికి అమర్చారు. శివుడు జీవం ప్రసాదిస్తూ వరాలిచ్చాడు. ఈశ్వరి కుమారుడిగా స్థానం, గణాల అధిపతి గణపతి, విఘ్నాలి తొలగించే దేవుడు విఘ్నేశ్వరుడు, ఏ పని ప్రారంభించినా మొదట పూజ పొందే అధికారం, బుద్ధి, జ్ఞానం, విద్యాధిపతి. అందరూ నమస్కరిస్తూ మహోత్సవంగా ఆ వారిని సత్కరించారు. కథలోని ముఖ్య బోధలు: ఆజ్ఞాపరిచిన పనికి నిష్ఠ, మాతృభక్తి యొక్క శక్తి, విధి, పరిణామం, పునర్జన్మతత్వం, కోపం ద్వారా కలిగే పరిణామాలు, క్షమ, ప్రేమ, పునరుద్ధరణ. అలా శివపార్వతుల కుమారుడిగా, జగత్కారకుడిగా, ప్రతి కార్యారంభానికి ఆదిదేవుడిగా శ్రీ వినాయకుడు ప్రజలకు ప్రసిద్ధుడయ్యాడు. ఈ ఘట్టమే మనం వినాయక చవితి, గణేశ నవరాత్రులు వంటి పర్వదినాల్లో జరుపుకునే ఆధారం. హాథ్యాన్ స్పార్క్స్, మీ మనసుకు దైవపు వెలుగు.